దగ్గర 4, 5 సంవత్సరాల నుంచి తెలుసా అండి. మంచిలో బాబు మరి ఇక్కడ ఇవన్నీ తీసి ఎప్పుడో సెలవులోని వచ్చేవారు. అక్కడ ఆ దేశాల్లో ఇంక ఉండేవాడు కదా, వచ్చి ఇక్కడ అన్నీ ఇవన్నీ చూసుకొని వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు 3, 4 సంవత్సరాలు బట్టి మరి రాలేదు, అక్కడే ఉండిపోయాడు. ఆ వీడియో కాల్ అలాగుంటే అప్పుడప్పుడు మేము చూసుకుంటాం. మరి అదే ఈ మధ్య ఒక శివాజీ అనే సినిమా యాక్టర్ ఆడవాళ్ళ గురించి కామెంట్ చేశాడు, చూస్తుంటారు టీవీలో. సెల్లో చూపిస్తున్నారులే అండి. అయితే అతను ఆడవాళ్ళు ఎవరు సరైన వాళ్ళు, అందరూ ఇలాంటి వాళ్ళని అన్వేషి ఇప్పుడు అన్నాడు. ఎవరో మనస్తత్వాలు బట్టి ఉంటుంది సార్. అందరూ ఒకలాగా ఉండరు కదా, మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. దాని గురించి మనం చెప్పలేము కదా. అంటే ఈ దేశం ఇంకా రానంటున్నాడు అన్వేషణ. రా ఏమో మరి వాళ్ళ అమ్మ మొన్నే వచ్చింది వెళ్ళి 4 రోజులు అవుతుంది. దుబాయ్ అక్కడికే వెళ్ళి 20 రోజులు ఉన్నది. మొన్న వచ్చింది ఆవిడ. మరి ఫోన్లోనే వాళ్ళ ఫ్రెండ్లతో వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుంటుంది. ఇరుగు పొరుగు ఏమంటే ఏమీ లేదు, అంత పరిచయంగా ఉండము అంతే. అంటే అతను అన్వేషణ ఏటయింది ఇక్కడ వాళ్ళు ఆడవాళ్ళు మంచి వాళ్ళు కాపాడడానికి. అంటే అతను ఏమంటాడంటే సీతాదేవి ద్రౌపది వాళ్ళు కూడా అన్నాడు, అది తప్పని అందరూ అంటున్నారు. తప్పే కదా మరి, అది ఆ మాట చాలా తప్పు. అలాగ అనకూడదు కదా. దేశం మీద ఆడవాళ్ళు అందరూ ఒకలాగా ఉంటే బతకడం చాలా కష్టం. ఎవరి మనస్తత్వం ఎలాగుంటుంది, ఎవరి ఇష్టానికి ఎవరి బాధ్యతలు ఎవరి ఇష్టం కొలది వాళ్ళు నడుస్తారు. ఇప్పుడు 10 మంది కుటుంబాన్ని ఉన్నదనుకో, అందులో ఒకళ్ళిద్దరు తప్పు చేశారంటే మనం అలాంటోళ్ళం కాదని తిట్టి కొట్టి వాళ్ళకి భయం చెప్తాము. ఇంకా పెద్దోళ్ళు అలాంటోళ్ళు అయినప్పుడు పిల్లలు నడవడక వేరేగా ఉంటుంది. అంటే మొదటి నుంచి మనం సీతాదేవి అంటే గౌరవం కదా. అంతే కదా. మన ఆంధ్ర వాళ్ళు స్త్రీలు అంటే మన ఆంధ్రదేశం మొత్తం మీద అలాంటిది ఎక్కడో 100కి 1 ఉన్నారు. ఎవరో ఏమంటారంటే సీతాదేవి కూడా సరైనది కాదు అన్నాడు. తప్పు అంటారు. అది చాలా తప్పు. ఇప్పుడు కళతో చూసింది వేరు, చెవులతో విన్నది వేరు, ఇంకొకరు మాటలు ఆలకించింది వేరు. ఒకళ్ళ మాటలేని రాముడు ఏంటంటే ఎవరో చెప్పిన మాటలు ఆలకించాడు కానీ అతను కళ్ళతో చూడలేదు. అది తప్పు ఎలాగవుతుంది? అది తప్పు కాదు కదా. ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నా అన్వేష్ ఎక్కడుంటారనేది కొందరికి అనుమానం. అయితే నా అన్వేష్ అనే వ్యక్తి ఏపీలోని విశాఖ జిల్లా సమీపంలో ఉన్న భీమిలి తగరపు వలస వద్ద ఉంటారు. ఇతను రాయిపాలెం అనే గ్రామంలో ఉంటాడు. అతని తల్లిదండ్రులు కూడా ఇటీవల కాలంలోనే ఈ ప్రాంతంలో ఒక ఇల్లు కొనుక్కున్నారు. అయితే మనకి ఉన్న సమాచారం బట్టి వాళ్ళ తల్లిదండ్రులు కూడా 2 రోజుల క్రితమే కంబోడియా నుంచి వచ్చారు. ప్రస్తుతం ఇంట్లో వారు లేరు, ఇంటికి తాళం వేస్తుంది. మనం స్థానికుల నుంచి తెలుసుకున్న సమాచారం బట్టి అతని తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో తల్లి ఆసుపత్రికి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ఏదైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల మీద మాత్రం కొంత ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుంది. అయితే నేరుగా విన్నప్పటికి కూడా అన్వేష్ లాంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. తొలిదశ నుంచి కూడా భారతీయులు ఇటు సీతాదేవిని ద్రౌపదిని గౌరవించే పరిస్థితి. ఇప్పుడు కూడా భారతీయ మహిళలు సీతాదేవిని ఆదర్శంగా తీసుకుంటారు. రాముడు అడవులకు వెళ్ళినప్పుడు ఆమె కూడా అడవులకు వెళ్ళింది. ఒక రకంగా భర్తతో పాటు కష్టాలు సుఖాలను కూడా అనుభవించే ప్రవర్తన భారతీయ మహిళల్లో ఉంటుందన్నది భారతీయ మహిళలే కాకుండా ఈ సాంప్రదాయంగా కూడా అందరి విశ్వాసం ఉంటుంది. దగ్గర 4, 5 సంవత్సరాల నుంచి తెలుసా అండి. మంచిలో బాబు మరి ఇక్కడ ఇవన్నీ తీసి ఎప్పుడో సెలవులోని వచ్చేవారు. అక్కడ ఆ దేశాల్లో ఇంక ఉండేవాడు కదా, వచ్చి ఇక్కడ అన్నీ ఇవన్నీ చూసుకొని వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు 3, 4 సంవత్సరాలు బట్టి మరి రాలేదు, అక్కడే ఉండిపోయాడు. ఆ వీడియో కాల్ అలాగుంటే అప్పుడప్పుడు మేము చూసుకుంటాం. మరి ఈ మధ్య ఒక శివాజీ అనే సినిమా యాక్టర్ ఆడవాళ్ళ గురించి కామెంట్ చేశాడు, చూస్తుంటారు టీవీలో. సెల్లో చూపిస్తున్నారులే అండి. అయితే అతను ఆడవాళ్ళు ఎవరు సరైన వాళ్ళు, అందరూ ఇలాంటి వాళ్ళని అన్వేషి ఇప్పుడు అన్నాడు. ఎవరో మనస్తత్వాలు బట్టి ఉంటుంది సార్. అందరూ ఒకలాగా ఉండరు కదా, మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. దాని గురించి మనం చెప్పలేము కదా. అంటే ఈ దేశం ఇంకా రానంటున్నాడు అన్వేష్. ఏమో మరి వాళ్ళ అమ్మ మొన్నే వచ్చింది వెళ్ళి 4 రోజులు అవుతుంది. దుబాయ్ అక్కడికే వెళ్ళి 20 రోజులు ఉన్నది. మొన్న వచ్చింది ఆవిడ. మరి ఫోన్లోనే వాళ్ళ ఫ్రెండ్లతో వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుంటుంది. ఇరుగు పొరుగు ఏమంటే ఏమీ లేదు, అంత పరిచయంగా ఉండము అంతే. అంటే అతను అన్వేషణ ఏటయింది ఇక్కడ వాళ్ళు ఆడవాళ్ళు మంచి వాళ్ళు కాపాడడానికి. అంటే అతను ఏమంటాడంటే సీతాదేవి ద్రౌపది వాళ్ళు కూడా అన్నాడు, అది తప్పని అందరూ అంటున్నారు. తప్పే కదా మరి, అది ఆ మాట చాలా తప్పు. అలాగ అనకూడదు కదా.
దేశం మీద ఆడవాళ్ళందరూ ఒకలాగా ఉంటే బతకడం చాలా కష్టం. ఆ. ఎవరి మనస్తత్వం ఎలాగుంటుంది, ఎవరి ఇష్టానికి ఎవరి బాధ్యతలు ఎవరి ఇష్టం కొలది వాళ్ళు నడుస్తారు. ఇప్పుడు 10 మంది కుటుంబాన్ని ఉన్నదనుకో, అందులో ఒకళ్ళు ఇద్దరు తప్పు చేశారంటే మనం అలాంటోళ్ళం కాదని తిట్టి కొట్టి వాళ్ళకి భయం చెప్తాము. ఇంకా పెద్దోళ్ళు అలాంటోళ్ళు అయినప్పుడు పిల్లలు నడవడక వేరేగా ఉంటుంది. అంటే మొదటి నుంచి మనం సీతాదేవి అంటే గౌరవం కదా. అంతే కదా, మన ఆంధ్ర వాళ్ళు స్త్రీలు అంటే మన ఆంధ్రదేశం మొత్తం మీద అలాంటిది ఎక్కడో 100కి 1 ఉన్నారు ఎవరో. ఏమంటారంటే సీతాదేవి కూడా సరైంది కాదు అన్నాడు. అమ్మ తప్పు అంటారు అది. అది చాలా తప్పు. ఇప్పుడు కళతో చూసింది వేరు, చెవులతో విన్నది వేరు, ఇంకొకరు మాటలు ఆలకించింది వేరు. ఒకళ్ళ మాటలేని రాముడు ఏంటంటే ఎవరో చెప్పిన మాటలు ఆలకించాడు కానీ అతను కళ్ళతో చూడలేదు. అది తప్పు ఎలాగవుతుంది? అది తప్పు కాదు కదా. ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నా అన్వేష్ ఎక్కడుంటారనేది కొందరికి అనుమానం. అయితే నా అన్వేష్ అనే వ్యక్తి ఏపీలోని విశాఖ జిల్లా సమీపంలో ఉన్న భీమిలి తగరపు వలస వద్ద ఉంటారు. ఇతను రాయిపాలెం అనే గ్రామంలో ఉంటాడు. అతని తల్లిదండ్రులు కూడా ఇటీవల కాలంలోనే ఈ ప్రాంతంలో ఒక ఇల్లు కొనుక్కున్నారు. అయితే మనకి ఉన్న సమాచారం బట్టి వాళ్ళ తల్లిదండ్రులు కూడా 2 రోజుల క్రితమే కంబోడియా నుంచి వచ్చారు. ప్రస్తుతం ఇంట్లో వారు లేరు, ఇంటికి తాళం వేస్తుంది. మనం స్థానికుల నుంచి తెలుసుకున్న సమాచారం బట్టి అతని తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోవడంతో తల్లి ఆసుపత్రికి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ఏదైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల మీద మాత్రం కొంత ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుంది. అయితే నేరుగా విన్నప్పటికి కూడా అన్వేష్ లాంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. తొలిదశ నుంచి కూడా భారతీయులు ఇటు సీతాదేవిని ద్రౌపదిని గౌరవించే పరిస్థితి. ఇప్పుడు కూడా భారతీయ మహిళలు సీతాదేవిని ఆదర్శంగా తీసుకుంటారు. రాముడు అడవులకు వెళ్ళినప్పుడు ఆమె కూడా అడవులకు వెళ్ళింది. ఒక రకంగా భర్తతో పాటు కష్టాలు సుఖాలను కూడా అనుభవించే ప్రవర్తన భారతీయ మహిళల్లో ఉంటుంది అన్నది భారతీయ మహిళలే కాకుండా ఈ సాంప్రదాయంగా కూడా అందరి విశ్వాసం ఉంటుంది. దగ్గర 4-5 సంవత్సరాల నుంచి తెలుసా అండి. మంచిగా బాబు మరి ఇక్కడ ఇవన్నీ తీసి ఎప్పుడో సెలవులోనే వచ్చేవారు. అక్కడ ఆ దేశాల్లో ఉండేవాడు కదా, వచ్చి ఇక్కడ అన్నీ ఇవన్నీ చూసుకొని వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు 3-4 సంవత్సరాలు బట్టి మరి రాలేదు, అక్కడే ఉండిపోయాడు. ఆ వీడియో కాల్ అలాగుంటే అప్పుడప్పుడు మేము చూసుకుంటాం. మరి ఈ మధ్య ఒక శివాజీ అనే సినిమా యాక్టర్ ఆడవాళ్ళ గురించి కామెంట్ చేశాడు, చూస్తుంటారు టీవీలో, సెల్లో చూపిస్తున్నారులే అండి. అయితే అతను ఆడవాళ్ళు ఎవరు సరైన వాళ్ళు, అందరూ ఇలాంటి వాళ్ళని అన్వేష్ ఇప్పుడు అన్నాడు. ఎవరో మనస్తత్వాలు బట్టి ఉంటారు సార్. అందరూ ఒకలాగా ఉండరు కదా, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. దాని గురించి మనం చెప్పలేము కదా. అంటే ఈ దేశం ఇంకా రానంటున్నాడు అన్వేష్. ఏమో మరి వాళ్ళ అమ్మ మొన్నే వచ్చింది వెళ్ళి 4 రోజులు అవుతుంది. దుబాయ్ అక్కడికే వెళ్ళి 20 రోజులు ఉన్నది. మొన్న వచ్చింది ఆవిడ. మరి ఫోన్లోనే వాళ్ళ ఫ్రెండ్లతో వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుంటుంది. ఇరుగు పొరుగు ఏమంటే ఏమీ లేదు, అంత పరిచయంగా ఉండము అంతే. అంటే అతను అన్వేషణ ఏటయింది ఇక్కడ వాళ్ళు ఆడవాళ్ళు మంచి వాళ్ళు కాపాడడానికి. అంటే అతను ఏముంటాడంటే సీతాదేవి ద్రౌపది వాళ్ళు కూడా అది తప్పని అందరూ అంటున్నారు. తప్పే కదా మరి, అది ఆ మాట చాలా తప్పు. అలాగ అనకూడదు కదా. దేశం మీద ఆడవాళ్ళందరూ ఒకలాగా ఉంటే బతకడం చాలా కష్టం. ఎవరి మనస్తత్వం ఎలాగుంటుంది, ఎవరి ఇష్టానికి ఎవరి బాధ్యతలు ఎవరి ఇష్టం కొలది వాళ్ళు నడుస్తారు. ఇప్పుడు 10 మంది కుటుంబాన్ని ఉన్నదనుకో, అందులో ఒకళ్ళు ఇద్దరు తప్పు చేశారంటే మనం అలాంటోళ్ళం కాదని తిట్టి కొట్టి వాళ్ళకి భయం చెప్తాము. ఇంకా పెద్దోళ్ళు అలాంటోళ్ళు అయినప్పుడు పిల్లలు నడవడక వేరేగా ఉంటుంది. అంటే మొదటి నుంచి మనం సీతాదేవి అంటే గౌరవం కదా. అంతే కదా, మన ఆంధ్ర వాళ్ళు స్త్రీలు అంటే మన ఆంధ్రదేశం మొత్తం మీద అలాంటిది ఎక్కడో 100కి 1 ఉన్నారు ఎవరో. ఏమంటారంటే సీతాదేవి కూడా సరైనది కాదు అన్నాడు. తప్పు అంటారు అది. అది చాలా తప్పు. ఇప్పుడు కళతో చూసింది వేరు, చెవులతో విన్నది వేరు, ఇంకొకరు మాటలు ఆలకించింది వేరు. ఒకళ్ళ మాట